ముదిరిపోనకూడదు. ముదిరిపోవడం అంటే మన నేను లేను కదా. 2 సార్లు. చిన్నప్పుడు మా అమ్మ అనేది అనమాట, అంటే ఇంటికి ఒక పెద్ద మనిషి అన్న ఉండాలిరా అని. అంటే ఈ మాట మా తాతయ్య చనిపోయిన తర్వాత అందనమాట మా అమ్మ. ఎందుకందా అనుకున్నా, కానీ నాకు రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము వినాయక చవితికి ఇంటికి వెళ్ళినప్పుడు, నేను ఏంటంటే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా పనులు అంటే చెక్క పెట్టేసుకోవాలని మా పొలం దుంటే టాటా మీద రప్పించాను అనమాట. అప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది, మీరే వినండి. ముదిరిపోనకూడదు. ముదిరిపోవడం అంటే మన నేను లేను కదా. 2 సార్లు 2 దుక్కులు. ఇది వేసిన తర్వాత 5 నాగలు సెట్ వేద్దాం అనుకుంటున్నాను. 7 నాగలు సెట్ వేయలేదు. 7 నాగలు సెట్ వేయాలంటారా? 5 నాగలు సెట్ ఏమవుతుంది అనుకున్నా, అలాగ వచ్చేస్తుంది. ఇంత గాడి ఉండిపోద్ది. అవునవును. మళ్ళీ ఇలా వస్తాయి మాత్రం వస్తాడు, ఆ గాడి అలాగే ఉండిపోద్ది ఎక్కడికైనా. ఓకే. దాని మీద ఇదే రేటు. దీని మీద 7 నాగల చెట్టు మరి ఇంత లోతు దిగుతుంది. కుట్రంతా కొట్టుకొచ్చేది. పడతావు 7 నాగల చెట్టు అంటే 5 నాగల చెట్టు చాలు ఆపడదు. ఎక్కడ బెండి అక్కడే ఉంటది అక్కడ. ఓకే. దీని మీద 7 నాగల చెట్టే రేటు. దీని మీద అంటున్నారు ఇప్పుడు. ఓకే. అలాగా ఇది వేయకుండా ఇప్పుడు 7 నాగలు సెట్ వేస్తే ఎలా ఉండేది? అదే చెప్తుంటా. ఇది రేట్ ఎక్కువే. ఇలా కటింగ్ చేద్ది తప్ప లోతు వెళ్తాం. లోతు వెళ్తా, అదే ప్రాబ్లం ఇప్పుడు. సరే 7 నాగల చెట్టు ఈ లోతు వెళ్తుంది. అవునవునవును. చాలా ఆపడదు. కప్పెట్ అదే స్మూత్గా వెళ్ళిపోద్ది, కానీ కింద గొల్ల అయిపోద్ది. ఈ 5 నాగలు ఏం చేద్దాం, ఇలాగే ఎడగొట్టుకొచ్చేద్ది. అయ్యి బాబు దుక్కు అనుకుంటాం. దాన్ని అంత చెడ్డలేదు. లేదా ప్లవ్ వేసేద్దాం అనుకున్నావు. 2 ప్లవ్ వేస్తే మొత్తం తిరగబెట్టదు కదా. అదే బోధుల కింద బాగూడదు, ఏముండదు. పేడి కింద బోధులు ఆరిపోతాయి. ఇదే దాని మీద ఇంక పొద్దులాగా ఆరి ఉంటుంది. 7 నాగల చెట్టు కూడా ఇంత ఇలాగా ఉంటుంది. అది 7 నాగల చెట్టు సేమ్ ఎలా ఉంటుంది కదా, కొంచెం లోతు దిగుతుంది. ఇది మామూలు చెత్త చేదారం కటింగ్ చేద్ది, నొక్కేస్తుంది కిందకి. చూస్తాను ఇంకో వర్షాలు ఇప్పుడు మనకి ఇంకో 2-3 నెలలు పడ్డాను. ఏమో ఎప్పటికే ఇబ్బందులన్నీ మునిగిపోతుంది. ఇది నిజంగానే హైదరాబాద్ మేము ఉండే ఏరియాలో మొత్తం చెరువులు కాలాలు అయిపోతున్నాయి. కదా.